ప్రకాశం బ్యారేజ్కి ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే చెప్పాలి. దాదాపుగా ప్రకాశం బ్యారేజీ కట్టి 120 సంవత్సరాలు. 1903, ఇప్పుడు 2024. ఈ 120 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం రాలేదు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు 11 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ 11 లక్షల క్యూసెక్కుల నీరు కూడా తెలంగాణలోనే కొన్ని వాగులు వంకలు పొంగి పొర్లటం, హైదరాబాద్, మున్నేరు, కీసర అట్లాంటి కొన్ని వాగులు వంకలు పొంగి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని నదులు అక్కడున్న వాగులు వంకలు పొంగి ప్రకాశం బ్యారేజ్కి ఫ్లోట్ ఎక్కువ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ నీరు హంసల దీవి దగ్గర ఉన్న సముద్రంలోకి వెళ్ళాలి. హంసల దీవి దగ్గర ఉన్న సముద్రంలో ఆటుపోటు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫ్లో అంతా తిరిగి వెనక్కి వస్తుంది. ఎంత వెనక్కి వస్తుందంటే రైల్వే ఫ్లైఓవర్ని ఆనుకొని ఈ వరద నీరు ప్రవహిస్తూ ఉంది. గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఇక్కడ కొన్ని ఆనకట్టలు కట్టాలి అని చెప్పేసి ఏదైతే బుడమనేరు దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, దాన్ని గురించి కొంత ప్రాజెక్టులో అవగాహన ఉంది, అది కట్టాలి అన్నారు. అది జరగలేదు. ఇప్పటికైనా సరే అది కడితేనే ఆ ముంపు ప్రాంతాల ప్రజలకి ఆ వరద నీరు ప్రవాహం నుంచి తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ అది తీసుకుంటుందని మనం అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం 11 లక్షలు ఉన్న క్యూసెక్కుల నీరు సెంట్రల్ వాటర్ కమిటీ ఏం చెప్తుందంటే దాదాపుగా 7 లక్షల క్యూసెక్కుల నీరు వరకు తగ్గితే తప్ప ఆ ప్రభావితం అంటే ఆ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సేఫ్ జోన్లో ఉండరని అర్థం. దాదాపుగా అంటే రేపు మధ్యాహ్నం వరకు ఈ వరద తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ కమిటీ తెలియజేస్తుంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.